అమ్మగారు థ్యాంక్స్ అండి. నా మాట కాదనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు. బాలేవారు అమ్మగారు. ఇందులో నేను చేసిన సహాయం ఏముంది? న్యాయం కోసమే కదా, అది గంగం కోసమేగా. మీరు రాసిన చదివాను అమ్మగారు. చివరి దుండాడి చూడండి, నిప్పుల్లో నడిచేది. ఆర్దాకా వెళ్ళినారో గొర్రె చచ్చినాదే, చచ్చినట్టు నిజం ఒప్పేసుకుంటాది. అందుకోసమే కదండి ఇంత చేసేది. ఫలితం ఉంటదమ్మగారు. మీరు వెళ్ళండి, ఏదన్నా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను. అట్టనే అమ్మగారు. రారా. ఆ బుక్ ఇలా ఇవ్వమ్మా, నేను చదువుతాను. గంగా, ఆవిడ ఇది కూడా రాయించింది. ఏంటమ్మా అది? నిన్న ఆవిడకిచ్చేటప్పుడు నీకొక లాకెట్ ఇచ్చానమ్మా. నేనిచ్చినట్టు ఎవ్వరికి చెప్పొద్దు, రహస్యం అన్నా. ఈవిడ ఆ రహస్యాన్ని కూడా రాయించింది. చూడు చూడు. రాయించినది కాబట్టి కదమ్మా మనకిప్పుడు ఉపయోగపడుతున్నది. కరెక్టే కరెక్టే. ఇదిగో ఇదిగో, మెల్లగా మాట్లాడండి, అది వినేస్తుంది. ఇంతకీ ఆ లాకెట్ ఏడున్నదంటా? అది కూడా రాయించినదా? ఉండు. మన ఊరి శివాలయం లేదు, అక్కడ రావి చెట్టుందంట. ఉంటుంది. ఆ చెట్టుకి తూర్పు భాగంలో పాతి పెట్టిందంటమ్మా. అయినా అక్కడ దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? వచ్చిన పెద్ద ఆయన దగ్గర దాయొచ్చు కదా. నా డౌట్, వీడు అడుగుతున్నాడా? అది మహిమగల చెట్టంట మనవడా. ఆ జమీందారింటికి దూరమైన గంగా తిరిగి దగ్గరవ్వడానికి ఆ చెట్టు ఉపయోగపడుతుందని అక్కడ దాచుంచిందంట. నా డౌటు ఆవిడ క్లారిఫై చేయించేటట్టుగా రాయించిందిరా. ఇంకెందుకమ్మా ఆలస్యం? వెళ్ళి వెతికి తెచ్చేసుకుందాం పదా. ఇంకా ఉన్నాయి కదే, చదవద్దా? నానమ్మా, ఒకటి తర్వాత ఒకటి చదువుదాంలే. మళ్ళీ మొత్తం చదివామనుకో, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది కరెక్ట్. లాకెట్ తెచ్చేద్దాం, ట్రస్ట్ వాళ్ళకి చూపించేద్దాం, గంగని వారసురాలి చేసేద్దాం. చేసేయండి. ఆ దొంగ మొహం దాన్ని తరివేద్దాము, మంగని కూడా గెంటేద్దాము. నవ్వుతావేంటమ్మా? ఈ రహస్యం ఆ మొహాలకి తెలియదు కదా. తెలిసింది కదా కదా తెచ్చుకుందాం పదండి. వాళ్ళకన్నా ముందు వెళ్ళి మనమే తెచ్చుకుందాం. పద 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 పద. ఆట మొదలెట్టామే, ఇక వీళ్ళకు ఉంటుంది. లైవ్ లో చూపిస్తాం, చూడండి బాగా. మనోడా రండి 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 రండి. అమ్మమ్మ, వాళ్ళు కూడా వచ్చేసారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మేము రాకూడదా? ఈ గుడి మీకోసమే కట్టించారా ఏంటి? ఎవరికైతే మీకేంట్లే గాని మీరెందుకు వచ్చారు? గుడికి ఎందుకు వస్తారు? దండం పెట్టుకోవడానికి. మీరందుకు కదా? అందుకే 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 మేము అందుకే. సర్లే వెళ్ళండి. అమ్మ గంగా, మనం వెళ్ళి
ఆ చెట్టుకు పూజ చేసుకుందాం. వాళ్ళు వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు. మేము ఆ చెట్టుకే చేయాలి పూజ. ఏంటి ఎలా చేస్తారు? చేయకూడదు, మీరు రాకూడదు. ఎందుకు రాకూడదు? ఏం లేదు, చెట్టు కిందకే వెళ్ళి దేవుడికి చేసుకోండి. మేము చెట్టుకే చేసుకుంటాం. మీరు కావాలంటే దేవుడికి చేసుకోండి. ఇదే వద్దనేది. మేమంటే నేను వారసురాలని నిరూపించుకోవడానికి చేస్తున్నాము. మీకేంటి? మాకు అదే, చెట్టు దైవం మమ్మల్ని కరుణించాలని. కరుణిస్తారు. దాంతో మాటలేంటే పదండి, మనమే ముందు పదండి, వెళ్దాం. పదండి, పదండి, పదండి. పదండి. పదండి, తొందరగా. పూజారి గారు వచ్చేసాం. ఆ, ఆ. జగదీశ్వర్ గారు మీరా? ఏంటమ్మా ఇలా వచ్చారు? పుట్టకి పూజ చేయాలి పూజారి గారు. మేము చేయాలి. చేసుకోండమ్మా, ఎవరొద్దన్నారు? కాకపోతే ఒక్కొక్కరే చేయాలి. ముందు వీళ్ళిద్దరు వచ్చారు కదా, వీళ్ళది అయిపోయాక మీరు చేసుకోండి. విన్నారుగా? వినపడిందిలే. పూజారి గారు, పూజలో భాగంగా అక్కడ వెతికి చెట్టు దైవానికి స్వర్ణం, అదే బంగారం పెట్టాలనుకుంటున్నాము. పర్వాలేదా? అందరూ పెడతారు కదమ్మా. బంగారం పాతి పెడితే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఒరే పిచ్చోడా, వాళ్ళు వెతికేది కొత్తది పెట్టడానికి కాదు, ఉన్నవి తీసుకోవడానికి. అయినా ఇవేం నమ్మకాలంట, నా కర్మ. అవును కదా, నువ్వు వెతుగ్గా. అలాగే అమ్మమ్మ. సిద్ధు, పద వెతుకుదాం. అమ్మా, ముందు డైరెక్ట్గా వెతకూడదు. ఓ, దండం పెట్టుకొని తర్వాత వెతకాల పూజారి గారు? కాదమ్మా, 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు వెతకాలి. 108 కదా, చేసేస్తాను. మోకాళ్ళతో అమ్మా. పూజారి గారు? అవునమ్మా, అలా చేస్తేనే వెతకడానికి అర్హత వస్తుంది. లేదంటే చెట్టు దైవానికి ఆగ్రహం వస్తుంది. నేను అలా కానివ్వనమ్మా, సాంప్రదాయాన్ని కాపాడుతాను. సరే పూజారి గారు, మా గంగ కాపాడుతుంది. కానీ గంగా ఏంటి కానిచ్చేది సిద్ధు? నా వల్ల కాదు. నువ్వు చెయ్యి. కోరిక ఎవరిదైతే వారే చేయాలమ్మా. లేకపోతే పెట్టిన బంగారం కనపడదమ్మా. పునాదైతే మట్టిపాలవుతుంది. లేదు లేదు, అలా జరగటానికి వెళ్ళలేదు. అమ్మా గంగా, చెయ్యమ్మా. అబ్బా, నేను చేయలేనమ్మమ్మా. కోట్ల కోసం నా మోకాళ్ళ చెప్పులు పోగొట్టుకోలేను. గంగా ప్లీజ్ గంగా, కావాలంటే కాసేపు ఆలోచించుకుని చెప్పు. చెప్పేది మాత్రం చేస్తాననే అనాలి. ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, కాసేపు అలా వెళ్ళి ఆలోచించుకుంటాను. నానమ్మ, మనము వెళ్దాం. ఎంకరేజ్ చేస్తే చేసేస్తుంది. కరెక్టే. మీరు కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, మీరు వెళ్ళి ఎంకరేజ్ చేసుకోండి. అలాగే చేసుకుందాం. పద పద. గీత,
వాళ్ళు వెళ్ళిపోయారే, వాళ్ళు వచ్చేలోపు నువ్వు 108 ప్రదక్షిణలు చేసేసి మనం వెళ్ళిపోదాం. పదా. ఏంటేంటేంటి 108? అది మోకాళ్ళ మీద ఛాన్సే లేదు. చచ్చి ఊరుకుంటాను. కావాలంటే నువ్వే చేసుకో. వస్తే రావాల్సింది నీకే. నేను చేసి తవ్వితే లాకెట్ ఉండదు, మట్టి పాలవుతుంది. మనకి కావాల్సింది మట్టా లాకెటా? నా వల్ల కాదే. ఒసే కోట్లు కోట్లు తలుచుకొని తిరగవే, అవుతుంది. ప్లీజ్ నా బుజ్జికండ వెళ్ళవే, వెళ్ళు త్వరగా. కూర్చో కూర్చో కూర్చో. బంగారం వృద్ధి రస్తు. ఏంటండి మట్టి వేశారు? మట్టి కాదమ్మా, బంగారం. బంగారం దక్కాలంటే మట్టేసుకోవాలి. సరే సరే వేశారు కదా. గీత నువ్వు తిరుగు తిరుగు. ఒకటి ముప్పై రెండు, 35, రావే, తొందర రా, చెయ్యి చెయ్యి. ముప్పై తొమ్మిది, దేవుడా, వచ్చేదేదో కానీ నేను చచ్చేలా ఉన్నాను. రావే, జాగ్రత్త, తిరుగు. అయ్యో దేవుడా. మంగ, నా వల్ల కాదు పాపాయ్, నా వల్ల కాదు. పదండి. అయ్యో చెయ్యి గీత, చెయ్యవే చెయ్యవే ప్లీజ్. అయ్యో ఏంటమ్మా 40 కదా చేసావు, చెయ్యి. చెయ్యవే ప్లీజ్. నేను చేయలేను, నా వల్ల కాదు. నేను చచ్చిపోయేలా ఉన్నాను, నా వల్ల కాదు. ఏంటి కాలేదా? చెయ్యలేవే. గంగమ్మ నువ్వు వెతుకో. ఏంటి వెతికేది? 108 ప్రదక్షిణాలు మోకాళ్ళ మీద చేయాలని చెప్పారు కదా, మర్చిపోయారా? ఆ విషయం నీకెందుకే? మేము పెద్ద పూజారి గారితో మాట్లాడుకున్నాము. ఆయనకి మేము చెప్పాము, ఆయన మాకు చెప్పారు. ఆహా, ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు? చెయ్యలేనండి అని అన్నాను. నక్షత్రం ఏంటి అని అడిగారు. అశ్విని అన్నాను. అయితే వెతకొచ్చమ్మా, నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అవునా, మీది అశ్విని నక్షత్రమా? అయితే ప్రదక్షిణాలు చేయకుండానే వెతకొచ్చమ్మా. నాకు ముందే చెప్పుంటే చెప్పేవాడిని కదా. ఇప్పుడు చెప్పాను కదా పూజారి గారు. ఇప్పుడు వెతుకోండమ్మా, వెతుకోండి. అయితే
గీత నువ్వు కూడా లేచి వెతుకు. ఏయ్, ఎలా వెతుకుతుందే? ఆ, ఆ, ఆహా, ఆహా, దాన్ని కూడా అశ్విని నక్షత్రమేనంట. లేలే గీత, లే వెతుకుపో. అవును, నాది అశ్వినియే, వెతికేస్తాను. వేషాలు బానే వేస్తున్నావు. ఆ లాకెట్ వచ్చేది మాకే కదే. వెతకడం అయితే ఓకే, లాకెట్ ఎలాగా? ఆహా, గీత నువ్వు వెతుకుతూ ఉండు, దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగిస్తాను. ఇది లాకెట్ కొనటానికి వెళ్ళినట్టుంది. గంగమ్మ, నువ్వు వెతుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్కడమ్మా, అక్కడ 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 అక్కడ. అయ్యో, వెతకవే కనపడుతుంది. ఏంటి ఇంకా దొరకలేదా? సరిగ్గా వెతుకు గీత, బాగా వెతుకు. ఏ గీత, అదే లాకెట్ తీసుకో. నేను అక్కడికి వెళ్తాను, అప్పుడు నువ్వు తీసుకో, సరేనా? తీసుకో, వెతుకు, సరిగ్గా వెతుకు, బాగా వెతుకు, ఇటు కూడా వెతుకు. నేనే వారసురాల్ని. ఏంటే నాటకలా? అసలు లాకెట్ ఇది కాదు, ఇదే. నాది అసలుది కాదు, నాదే అసలు. సరే, ఎవరిది అసలు ఎవరిది నకిలీయో తేల్చేవారు తేలుస్తారు. తెలుస్తుంది. ఆ లోపు నేనెన్నో చేస్తాను. తేలుస్తానే. తేల్చుకోండి. రావే గీత, నువ్వే ఒరిజినల్.
అది బయటికెళ్ళి లాకెట్ తీసుకొచ్చినట్టుంది. చెప్తామే, మనం ఏంటో చూపిద్దాం.